నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు అమరావతి నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. గన్నవరం విమానాశ్రయంకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లికి బయలుదేరి వెళ్లిన జగన్. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన. కుటుంబ సమేతంగా పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. విజయవాడ గుంటూరు మధ్య నిర్మించున్న రాజధాని అభివృద్ధికి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ 2014 నుంచి కూడా నిధులు ఇచ్చిందన్నారు. అమరావతి అభివృద్ధికి నిధులు ఇస్తూ ప్రధాని మోడీ ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. 2014 సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న విషయానికి కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా మేము గుర్తు చేస్తున్నాం. డిపిఆర్ సకాలంలో రాకపోయినా ఈ అంశానికి కట్టుబడి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు రాజధాని అంటే అమరావతి పరిసర ప్రాంతాలు ప్రత్యేకించి విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2500 కోట్లు మంజూరు చేయగా, బాహ్య వలయ రోడ్డు ఏదైతే ఉందో అంటే ఔటర్ రింగ్ రోడ్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ బాహ్య వలయ రోడ్డు కూడా 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి విషయం ప్రజలకి గుర్తు ఉండే ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. 2024 సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించి ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది. ఇవాళ ఏదైతే ఎన్నికల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలియజేసిందో అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము అని చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా హడ్కో మాధ్యంగా 11,000 కోట్ల రూపాయలు అందించడానికి నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా హడ్కో ఏదైతే 11,000 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారో హడ్కో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో గన్నవరం విమానాశ్రయంకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఆయన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బుధవారం సాయంత్రం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. జగన్ కి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, పెనంలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తి చక్రవర్త తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ రూరల్ ముత్యాలంపాడుకు బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 3 సంవత్సరాల క్రితం బ్రిడ్జ్ కూలిపోవడంతో గత పాలకులు మరొక బ్రిడ్జ్ నిర్మించారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు బ్రిడ్జ్ మీదకి వరద నీరు రావడంతో కొంతమేర ధ్వంసమైందని వారు చెబుతున్నారు. అధికారులు స్పందించి ముత్యాలంపాడుకు బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీస్తారని వ్యాఖ్యలు చేయడం పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీసి నిలబెడతానని, రాష్ట్ర పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోలీసులు రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తూ రూల్ ఆఫ్ లాను పారదర్శకంగా అమలు చేస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పోలీసులను అవమానపరచడమేనని అన్నారు. పోలీసులను బట్టలు ఊడదీస్తానని బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయటమేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదని అన్నారు. ఇక నుండి అయినా మాజీ ముఖ్యమంత్రి పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకొని పోలీసులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ సోమశేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పి శేషయ్య, స్టేట్ మెంబర్ పి భవానీ, అనంతపురం ప్రెసిడెంట్ టి పెద్దయ్య, విజయవాడ సిటీ ప్రెసిడెంట్ సోమయ్య, అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు భవానీ. నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అమరావతిలో N9 రోడ్ వైపు అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు పనులు జరుగుతున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్ కు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అవి దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వాటిని తొలగించి మరమ్మతులు చేస్తున్నారు. ఈ పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పక్కనే ఉన్నాయి. ఎత్తు పల్లాలు ఉండటం వల్ల కొన్ని చోట్ల పైపులు డ్యామేజ్ అయ్యాయి. వాటిని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి రిపేర్ చేస్తున్నారు.
విజయవాడ వెటనరీ కాలనీలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహం పూర్తిగా నిర్వీర్యమైంది. రాత్రి వేళలో అసాంఘిక కార్యక్రమాలకు ఆకతాయిలకు ఈ భవనం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అడ్డాగా మారాయని స్థానిక ప్రజలు తెలిపారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులను కూడా కోరుతున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ శ్రీ పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అట్రాసిటీ కేసులో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చట్టం పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కుల ధృవీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 2022 ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు చూస్తే తిరువూరు డివిజన్లో 10 కేసుల బాధితులకు 10,75,000 రూపాయలు, విజయవాడ డివిజన్లో 150 కేసులు బాధితులకు 1,78,21,250 రూపాయలు, నందిగామ డివిజన్లో 56 కేసుల బాధితులకు 65 లక్షల మేర, మొత్తం 216 కేసులో దాదాపు 2.54 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని సూచించారు. డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు కూడా క్రమం తప్పకుండా జరిగేలా ఆర్డీఓలు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2023 డిసెంబర్ 21 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య డివిజన్లో పాటు నందిగామ డివిజన్, మైలవరం డివిజన్ మహిళా పిఎస్ పరిధిలో వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించి 31 పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్, 30 పెండింగ్ ట్రయల్ కేసులు ఉన్నట్లుగా వివరించారు. అట్రాసిటీ కేసులో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె శ్రీనివాస్, శిరోమణి డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డీసీపీ కేజీవి సరిత, విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీఓలు కావూరు చైతన్య, కె బాలకృష్ణ, కె మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాల పట్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ రైతు విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏలూరు శివాజీ డిమాండ్ చేశారు. జిల్లాలో అకాల వర్షాలకు అరటి 14, బొప్పాయి 46, మునగ 3.5, మొక్కజొన్న 2,734, మామిడి 15,300 హెక్టార్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం ఆదుకునే దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. గుణదలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సంపూర్ణ రుణమాఫీ చేస్తారని, జగన్ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏటా రైతులకు 16,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోమని వ్యవసాయం దండగా అంటూ చేసిన వ్యాఖ్యలను శివాజీ ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఒక మహిళా రైతుతో సహా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం స్పందించలేదని శివాజీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంట కోల్పోయిన రైతులకు కాపాడేందుకు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలని అన్నారు. మద్దతు ధరలు పెంచి మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని కోరారు. విలేకరుల సమావేశంలో స్టేట్ స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ దండమూడి రాజేష్, ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కోమల్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర యోజన విభాగం ఉపాధ్యక్షులు దండమూడి రాజేష్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు జొన్నలగడ్డ కోమల్ సాయి గారితో కలిసి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మన ప్రీతమ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం 22 సంవత్సరాలు, ఆయన పూర్తి చేసి 22 సంవత్సరాలు అయింది ఈరోజుకి. మరి
రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రజాప్రస్థానంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలు, తను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకాన్ని రైతు ఉచిత విద్యుత్ మీద, వ్యవసాయం చేసుకునే రైతుకి ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టారు. అదేవిధంగా సంపూర్ణ రుణమాఫీ, బ్యాంకుల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏవైతే అప్పులు ఉన్నాయో, బంగారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, సంపూర్ణ రుణమాఫీ చేస్తానని మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి చేసిన నాయకుడు ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు కట్టించారు రైతులకు అండగా ఉండటం కోసం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకి కూడా 16,000 రూపాయలు రైతు భరోసా ద్వారా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకోమని చెప్పారు, వ్యవసాయం ఎందుకు దండగా అని చెప్పారు. అది చంద్రబాబు నాయుడు గారు. ఇది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ రాజన్న బిడ్డ జగనన్న మరి రైతులకు ఏం చేసిండో అందరికీ తెలుసు. వాక్ బోర్డ్ ఆస్తులను కాపాడటం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 46,000 ఎకరాల భూముల్లో 30,000 ఎకరాల భూమి అన్యక్రాంతమైపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న భూమిని కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి తెలంగాణ నుండి రావాల్సిన 50 కోట్ల రూపాయలతో పాటు వక్ఫ్ ఆస్తుల వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 30,000 ఎకరాల భూములను మైనార్టీ సంక్షేమం కోసం లీజుకు ప్రభుత్వం అనుమతితో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలో అనేక మంది అంతర్జాతీయంగా కానీ అనేక మంది భూముల పైన పెట్టుబడులు పెట్టలేక ఐడియాలజీస్ చాలా ఉంటాయి. ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుందని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టెండర్ కాదు. ఈరోజు కొన్ని పత్రికలు మిస్అండర్స్టాండ్ చేసుకునే ఒక ఆస్తులు అమ్మేయడానికో లేకపోతే ఎవరికో ఇచ్చేయడానికో, ఇది దేవుడి ఆస్తులు. దేవుడి ఆస్తులు ఇవి. ఎవరికి ఇచ్చేయడానికో ఎవరో కొనుక్కోవడానికో ఇది కుదరదు. ఈరోజు ఈ యొక్క ఆస్తుల్ని లీజ్కి ఇవ్వాలంటే వక్ఫ్ బోర్డు మాత్రమే ఇచ్చేయడానికి కుదరదు. వక్ఫ్ బోర్డుతో పాటు ఎవరైతే ఆ ఇన్స్టిట్యూషన్ ధర్మకర్త ఉంటాడో, ఎవరైతే ముతవల్లి ఉంటారో వాళ్ళ అంగీకారం కావాలి. 2 వీళ్ళిద్దరి అంగీకారం అయితే, మూడోది స్టేట్ గవర్నమెంట్ అంగీకరించాలి. అప్పుడే దీనికి ఒక పటిష్టమైన సిస్టమ్. ఎవరో దొంగతనం చేసుకుంటున్నారు, దాన్ని ఆక్రమించుకున్నారు అనేది వేరే సబ్జెక్ట్. ఒక వక్ఫ్ బోర్డ్గా ఈ ఆస్తుల్ని ప్రభుత్వ పర్మిషన్ లేకుండా 3 సంవత్సరాల పైన ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఈరోజు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చినప్పటి నుంచి 100 రోజులకి ఏమేం పనులు చేశాము కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాము. దాదాపు 3,000 ఎకరాలు ఎంక్రోచర్స్కి 3,000 ఎకరాలకి నోటీసెస్ ఇచ్చాం. P4 పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద నిర్మూలనే లక్ష్యంతోనే పేదల పొట్టలు కొట్టి పరిపాలన చేయటం చాలా దారుణమని సిఐటియు నగర గౌరవ అధ్యక్షులు దొరేపూడి కాశీనాథ్ కూటమి పరిపాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థతో పాటు రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆప్కాస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఆప్కాస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ నిరసనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు తొలగించిన ఆప్కాస్ కార్మికులను వెంటనే విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వయసు పైబడిన వారిని తొలగించి వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి వారి కుటుంబ సభ్యులు నగరపాలక సంస్థలు మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని అనేక సేవలు అందించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి P4 అని చెప్పనేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఆ P4కి చైర్మన్ ఆయనట, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైస్ చైర్మన్ అట. అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే P4 పేరుతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఓడగొట్టి పేదరికం నిర్మూలన కాదది, పేదల్ని నిర్మూలించడం అని చెప్పనేటువంటి పథకంలో భాగంగా పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 25 నుండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని 60 సంవత్సరాలు దాటిందని చెప్పనేటువంటి పేరుతో ఉద్యోగాల నుండి తొలగించడానికి ఎవరిచ్చారయా మీకు హక్కు అని చెప్పని అడుగుతున్నాం. ఏంటి నీకున్న ఆధారం అని అడుగుతున్నాం. అంటే ఆధార్లో వాళ్ళకున్నటువంటి చదువు లేనితనాన్ని, నిరక్షరాస్యతని, అవిద్యని దృష్టిలో పెట్టుకుని ఆనాడు తయారు చేసినటువంటి ఆధార్ని ఆధారం చేసుకుని వీళ్ళ వయసు మీరిపోయిందని చెప్పారంటే వాళ్ళలో స్కిల్ ఉంది, వాళ్ళలో నైపుణ్యం ఉంది, పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. వయసు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది వయసుతో కాదు పని, వాళ్ళ నైపుణ్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా 65 మందిని మొదటి దశలో తొలగించావు. ఇంకా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి నాకు 65 వస్తుందా, 60 వస్తుందా, ఆ తర్వాత సంవత్సరానికి 60 వస్తుందా, ఎట్లా వస్తుందని చెప్పనేటువంటిది లెక్కలేసుకుంటున్నటువంటి పరిస్థితి పాపం మిగిలిన కార్మికుల వంతు అవుతూ ఉంది. అందుకనే ఎప్పటికైనా తొలగించినటువంటి కార్మికుల్ని రాష్ట్ర వ్యాపితంగా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలా. లేదు మీరు నిజంగా కనుక దానికి కట్టుబడి ఉండేటట్టయితే వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదే ఉద్యోగాల్లో తిరిగి తీసుకోవాలి. ఇది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదా కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళైనా సరే పనిలో పెట్టాలి. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని ఏఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందిస్తామని హామీ ఇచ్చినా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర మహిళా కన్వెన్షన్ హనుమాన్పేట దాసరి నాగభూషణ భవన్లో ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన మహిళా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు ప్రీతి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో విద్యార్థుల పాత్ర అపూర్వమని, ప్రత్యేకించి కెప్టెన్ లక్ష్మి ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ, అరుణా జూరీ వంటి వీర మహిళా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలపై వివిధ స్థాయిల్లో దాడులు, సామాజిక అణచివేత జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని విమర్శించారు. ఈరోజు స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్యా స్థాయికి మహిళల్లో అడ్మిషన్లు క్షీణిస్తున్నాయని, +1, +2 దశలో 20% మాత్రమే కాగా డిగ్రీ స్థాయికి అది 30%కే పరిమితమైపోతుందని అన్నారు. అలాగే 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు కావటం లేదని, ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు పోరాటానికి గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా హాస్టల్లో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శానిటరీ నాప్కిన్ల సరఫరా వంటి అవసరాలు కూడా తీరటం లేదని తెలిపారు. కేరళలో పీజీ విద్యార్థులకు ప్రసూతి సేవలు అందజేస్తున్నట్లుగా ఉదాహరణగా పేర్కొన్నారు. శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యార్థుల సమ్మేళనం ఈరోజు విజయవాడ దాసరి నాగభూషణ రావు భవన్ నందు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిగా పాల్గొని ఈ భారతదేశ విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన విద్యార్థుల్ని సమీకరించి పాల్పంచుకున్న ఏకైక విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. అందులో ముఖ్యంగా ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వం వహించి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఏఐఎస్ఎఫ్ ద్వారా వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు పోరాటంలో పాల్గొనింది. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా తాఫర్ గారు భారతదేశం యొక్క చరిత్రని, ఔన్నత్యాన్ని ఈ రోజుకి కూడా అటువంటి మేధావులు, ప్రపంచకారిణి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకున్న నాయకులు పనిచేసినటువంటి ఏఐఎస్ఎఫ్లో
ఈరోజు ఉన్నటువంటి మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రీతి ఏఎస్ఎఫ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు విజయవాడలో ఏఎస్ఎఫ్ గర్ల్స్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. ఈ కన్వెన్షన్ గర్ల్స్కి సంబంధించిన అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి అంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎలాంటి గర్ల్స్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇక్కడ అంటే చాలామంది అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి గర్ల్స్ని గ్యాదర్ చేసి గర్ల్స్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, టౌన్ లెవెల్స్లో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ స్కూల్స్లో ఫేస్ చేస్తున్నారు, అవన్నీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన గర్ల్స్ కామ్రేడ్స్ నుంచి తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలని చర్చించుకుంటాము. ప్లస్ అలాగే గవర్నమెంట్ రావాల్సిన గర్ల్స్కి సంబంధించిన చాలా స్కీమ్స్ సరిగ్గా రావట్లేదు, అంటే అవి పెట్టినా కూడా టయానికి ఇవ్వట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. గన్నవరం విమానాశ్రయంకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లికి బయలుదేరి వెళ్లిన జగన్. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన, కుటుంబ సమేతంగా పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.